హూ ఈజ్ యువర్ హీరో? మీ హీరో ఎవరు? మీ నాన్నగారే మీ హీరో అయి ఉండాలి. నిల్లరా, ఒక యవనస్తుని ఒక ఆయన ఇలా అడుగుతా ఉన్నాడు, అయ్యా నీకు హీరో ఎవరు అని అడిగితే ఆ యవనస్తుడు ఒక సినిమా యాక్టర్ పేరు చెప్పాడు, అతనే నా హీరో అండి అని. అతను నీకు హీరో ఎలా అవుతాడు అని అంటే, ఆయన చాలా బాగా మంచి డైలాగులు వేస్తాడండి, మంచి ఫైట్లు చేస్తాడండి, మంచి డాన్సులు వేస్తాడండి, అతనే నా హీరో అని చెప్పని అంటా ఉన్నాడు. అడుగుతున్న వ్యక్తి అన్నాడు కదా, మీ హీరో అంటున్నావే, అతను నీ పుట్టినరోజుకి ఎప్పుడైనా ఒక కేక్ తీసుకుని వచ్చాడా అని అంటే, ఆ స్టూడెంట్ అన్నాడు, లేదండి కేక్ తేలేదు. ఎప్పుడైనా నీకు బట్టలు కొనిచ్చాడా? లేదండి బట్టలు కొనిలేదు. మీ ఇంటికి వచ్చాడా అని అంటే, లేదండి మా ఇంటికి రాలేదు. లేదు నీకేమన్నా డబ్బులు ఇచ్చాడా అని అంటే, లేదండి డబ్బులు ఇవ్వలేదు అన్నాడు. అతను నీకు హీరో ఎలా అవుతాడు? నీకు బట్టలు ఇవ్వలేదు, నీకు కేక్ తీసుకురాలేదు, నీ స్కూల్లో ఫీజు కట్టలేదు, లేకపోతే నీకు ఎటువంటి మేలు చేయలేదు, అతడు నీకు హీరో ఎలా అవుతాడు? నీకు హీరో ఎవరో తెలుసా? మీ నాన్నగారే మీ హీరో. ఎందుకో తెలుసా? మీ నాన్నగారు నీకు జన్మనివ్వటమే కాదు, మీ నాన్నగారు నిన్ను పెంచి, నిన్ను చదివించి, నిన్ను ప్రయోజకుని చేసి, నీ ప్రతి పుట్టినరోజుకి ఒక కేక్ తీసుకుని వచ్చి, నీకు కొత్త బట్టలు కొనిచ్చి, నీకు జ్వరం వస్తే, నీకు బలహీనత వస్తే నిన్ను ఆసుపత్రికి తీసుకుని వెళ్ళి, నీకు కావలసిన అన్నీ కూడా నీ కొరకు చేస్తూ వచ్చారే, వారే నీకు హీరో. అంతేగాని ఇంట్లో ఉన్న నీ గురించి అన్ని పట్టించుకుంటున్న మీ నాన్నగారిని హీరో అనడం మానేసి, ఎవరో ఎక్కడో వారు డబ్బు సంపాదన కోసము వారు అలా చేస్తూ ఉంటే, వారు నీకు హీరో ఎలా అవుతారు అని అంటే, ఆ స్టూడెంట్ అన్నాడు, అవునండి నేను గ్రహించలేకుండా ఉన్నాను, మా నాన్నగారే నాకు హీరో. ప్రియులరా, మీకు మీ నాన్నగారు హీరో అయినా మీ జీవితంలో? వారికి చదువు లేకపోవచ్చు, వారికి ఒకవేళ మీలాగా జీన్ ప్యాంట్లు వేయడం రాకపోవచ్చు, ఒకవేళ పంచి కట్టే కట్టుకోవచ్చు, ఒకవేళ వారు వ్యవసాయం చేస్తూ ఉండవచ్చు, మీలాగా ల్యాప్టాప్లు వాడకపోవచ్చేమో. కానీ నీకు జన్మనిచ్చిన మీ నాన్నగారిని ఎప్పుడు కూడా మీరు మర్చిపోవద్దు. మీ నాన్నగారు నీ జీవితంలో నీ హీరోగా ఉండాలి.